వీకెండ్ తెలంగాణ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి అందరికీ ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇక మరి చర్చలోకి వెళ్దాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ 79 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అప్పుడు ఏదైతే స్వాతంత్ర పోరాటం చేసిన గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, తర్వాత వీళ్ళందరి కళలు ఆశయాలు ఫలించినాయి అనుకోవచ్చా? ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయనుకో? అంటే పూర్తిగా ఫలించలేదని చెప్పలేము, అనుకున్న ఆశయాలు సిద్ధించినాయని కూడా చెప్పలేము. ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కింద శ్రీశ్రీ గారు ఒక పాటలో రాశాడు, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయ్ అని పడవోయ్ భారతీయుడు అని వెలుగు నీడల సినిమాలో. ఇవాళ ఒకసారి మనం ఫలితాలను చూసుకున్నట్టయితే సాధించింది చాలా స్వల్పం, సాధించాల్సింది చాలా ఎక్కువ, కావాల్సింది ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ. ఉదాహరణకు ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ మనకంటే ఒక 2 సంవత్సరాల ఆలస్యంగా చైనాకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు విప్లవ పోరాటాల ద్వారా లాంగ్ మార్చ్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చారు. దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు వాళ్ళు మనకంటే ఎన్నుకున్నారు. మనకంటే 2 ఏళ్ళు వెనుక స్వాతంత్రం రావడమే కాక ఒక 30 సంవత్సరాలు మనకంటే వెనుక ఉన్నారు. కానీ వాళ్ళు లాస్ట్ 30-40 ఇయర్స్లో అనూహ్యంగా వాళ్ళ ఎకానమీని వాళ్ళు గ్రో చేసుకున్నారు. ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ అమెరికాతో పోటీ పడుతున్న చైనానే. అమెరికా యొక్క దూకుడు కళ్ళెం వేసింది చైనానే. వాళ్ళతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు జనాభాలో మొత్తం చైనాని బీట్ చేసినాం. కానీ అన్ని రంగాలలో వాళ్ళు మనల్ని బీట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా భారతదేశం ఉంది. దానికి సంతృప్తి పడదామా మనం? ఇప్పుడు ఆ జనాభాను ఒక ప్రొడక్టివ్గా ఎట్లా ఉపయోగించుకోవాలనడంలో వరుసగా ఈ బీజేపీ ప్రభుత్వమో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పట్లేదు, అన్ని ప్రభుత్వాలు కూడా దాదాపు విఫలమైనని చెప్పాలి. ఒక స్పష్టమైన విజన్ లేదు, ఒక ఎకానమీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము 5వ స్థానంలో ఉన్నామని సంతృప్తి పడతారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో బలమైన ఆర్థిక వ్యవస్థ ఇవాళ అమెరికా వాళ్ళది $30 ట్రిలియన్ పైన ఉన్నది వాళ్ళది. చైనా వచ్చేసి $18 ట్రిలియన్ ఉన్నది. మనం వచ్చేసరికి జర్మనీ జపాన్ కంటే కూడా వెనుకబడిపోయినాం. మూడో స్థానంలో జర్మనీ ఉంది, 4వ స్థానంలో జపాన్ ఉంది, 5వ స్థానంలో మనం ఉన్నాం. ఎంత మనది 4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మరి ఎప్పుడు మనము అమెరికాని రీచ్ అవుతాం, ఎప్పుడు చైనాని బీట్ చేస్తాం? 30 ఏళ్ళలో వాళ్ళంతా అడ్వాన్స్ కాగలిగినప్పుడు మనం ఎందుకు కావడం లేదు? ఇక్కడ మెయిన్ ఏంటంటే దేశ జనాభాలో ఒక 50-60% జనం ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రొడక్టివిటీలో పాల్గొనట్లేదు. నంబర్ 1 ఏంటంటే భారతదేశంలో మహిళలను వర్క్లో ఇన్వాల్వ్ చేయడం అనేది గతంలో అంటే యాన్షియంట్ ఇండియాలో ఉండే మళ్ళా మధ్యకాలంలో ఏమైందంటే మిడిల్ క్లాస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల వాళ్ళు పనిలో పాల్గొనడం లేదు. చాలామందికి చేద్దామంటే పని ఉండదు, బయటకు వచ్చి పని చేయడం లేదు. శ్రామికులు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు విధి లేక గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు కూలీ నాలి పనులలో వాళ్ళు పాల్గొంటారు. బట్ పెరిగిపోతున్న అంతరాలలో మిడిల్ క్లాస్ అనేది పెరుగుతున్నది. ఈ మిడిల్ క్లాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, బయటకు రావడం, పని చేయడం. రెండవది ఏంటంటే బహుజనులు ఎవరైతే అంటున్నామో దాదాపు ఒక 4,000 కమ్యూనిటీస్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి బహుజన కులాలు. ఈ 4,000-5,000 మధ్యలో ఉన్న ఈ కులాల వాళ్ళకు వాళ్ళ వృత్తులన్నింటినీ మోడర్నైజేషన్లో పోగొట్టుకున్నారు. ఆధునీకరణలో వృత్తులు మాయమైనవి. వాళ్ళు ప్రొడక్టివ్ రంగంలో లేరు, వాళ్ళు అంత కూలీలుగా మారిపోయారు. వాళ్ళ వృత్తులను ఆధునీకరించి వాళ్ళ లోపల హిడెన్ టాలెంట్స్ను బయటికి తీసుకొచ్చి అట్లా చేసినట్టయితే ఒక 50-60% మందికి పనిచేసే ప్రొడక్షన్లో పాల్గొనే అవకాశం ఇస్తే, ఉత్పత్తి రంగాలలో వాళ్ళ శ్రమను, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి స్కిల్ డెవలప్ చేసి ఉపయోగించుకున్నట్టయితే ఈ దేశ ఎకానమీ అమెరికాను దాటిపోతుంది. అంటే కుబ్సం సినిమాలో చెప్పినట్టు అంతరించిపోతున్న కుల వృత్తుల కోసం కుటీర పరిశ్రమలైన పెట్టి ఆ అంతరించిపోలేదు. కుటీర పరిశ్రమలు అంటే వాళ్ళు ఎట్లాంటివి ఉండాలి? ఉదాహరణకు ఒక రైతు మొక్కజొన్న పండిస్తున్నాడు, జొన్నల్ని అమ్మకూడదు. జొన్నలను ఒక 15-16 రకాల బై ప్రోడక్ట్స్గా తయారు చేసి జొన్నల నుంచి ఇండస్ట్రియల్ కెమికల్స్, ఇథనాల్ లాంటివి కూడా తయారవుతాయి. చాలా రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి. వాటిని బ్రాండింగ్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ బ్రాండింగ్ వరకు
అంత గ్రామాలలోనే జరగాలి, ఫుడ్ పార్క్స్ పెట్టాలి, ఇట్లాంటివన్నీ జరగాలి. ఈ విజన్ ఏ ప్రధానమంత్రికి లేదు. కాబట్టి దేశం అధోగతి పాలవుతున్నది. వాళ్ళతో కంపేర్ చేసుకొని మేము 5వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానానికి పోతున్నాం. ఇదంతా ట్రాష్ అసలు. చైనాను అమెరికాను అందుకోవాలంటే వీళ్ళ దృక్పథం మారాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ దేశాలలో రాజకీయాలు అనేవి, చైనాలో అయితే రాజకీయాలు ఉండవు, ఒకే సింగిల్ పార్టీ సిస్టమ్. అమెరికాలో 2 పార్టీల సిస్టమ్. అక్కడ పాలిటిక్స్ ఎలక్షన్స్ టైంలోనే ఉంటాయి. బట్ ఇక్కడ రోజు 24 గంటలు పాలిటిక్సే ఉంటాయి. ఎవరు ముందు పోతానన్నా కూడా కాల్బట్టి లాగుతూ ఉంటారు. మంచిగా చేసిన కూడా మంచిగా చేసిన పనులను గుర్తించరు. తెలంగాణ పాలిటిక్సే మనకు ఉదాహరణ. దేశం అంతా అట్లే ఉంది. కాబట్టి ఈ రాజకీయ ఊబిలో కూరుకుపోయి దేశ ప్రయోజనాలను పక్కకు పెట్టారు. అంటే మనం ఇప్పుడు తెలంగాణ దేశంలో నెంబర్ 1 జీడిపిలో నెంబర్ 1 ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. తెలంగాణ ఇది తెలంగాణ అనేది దేశానికి అతీతంగా అభివృద్ధి తలసరి ఆదాయం జిఎస్డిపిలో బాగా పెరిగిందని. దానికి కారణం ఏంటి? లాస్ట్ 9.5 సంవత్సరాల్లో అనుసరించిన విధానాలే. ఇవాళ రేవంత్ రెడ్డి పర్సనల్గా కేసీఆర్ మీద ఎంత కోపం ఉన్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా కూడా కేసీఆర్ గారి ప్రతిభను ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయలేరు. భారతదేశంలో ఈజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్, అంటే ఇంకెవరు కూడా లేరు. అంటే కేవలం 9.5 సంవత్సరాల కాలంలో, అందులో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలమైన పరిస్థితుల్లో దేశ ఎకానమీ కంటే ఎన్నో రెట్లు రాష్ట్ర ఎకానమీని పెంచాడు ఆయన. ఉదాహరణకు తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే 3.5 లక్షల కోట్లకు 3.5 లక్షల రూపాయలకు తలసరి ఆదాయాన్ని తీసుకుపోయాడు. 3.5 లక్షల కోట్లు ఉన్న జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు నెక్స్ట్ గవర్నమెంట్ చేతిలో పెట్టాడు. అంటే అప్పులు పెరిగినా కూడా ఇప్పుడు అమెరికా జీడిపిలో కంపేర్ చేస్తే 130%, దాదాపు 125% ఉన్నాయి. మనది 120, 130 కాదు, కనీసం 50% లేదు, 30% కూడా లేదు, బిలో 30% ఉంది మనకు. మన ప్రొడక్టివిటీకి మనం చేసిన అప్పులకు. నిన్న మొన్న అప్పుల గురించి కూడా పార్లమెంట్లో తెలంగాణ అప్పుల మీద వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమో 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పులు చేశాడు, నాకు లంకె పిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ కుండలు పెట్టాడని ఇట్లా మాట్లాడాడు. అప్పు కోసం పోతే అది దొంగను చూస్తున్నారు, చెప్పుల దొంగను చూస్తున్నారు అని చెప్పాడు. వాస్తవం కాదు అది. ఇవాళ పార్లమెంట్ చెప్పింది నిజం అనుకోవాలా, రేవంత్ రెడ్డి చెప్పింది నిజం అనుకోవాలా? పార్లమెంట్ చెప్పింది 2,88,000 కోట్ల అప్పు కొత్తగా ఈ గవర్నమెంట్ చేసింది. అంతకుముందు విభజన సందర్భంగా మిగులు రాష్ట్రం అన్నారు. మిగులు రాష్ట్రమే కానీ అప్పుతో వచ్చింది మనకు ఆ మిగులు. దాదాపు 72,000 కోట్ల అప్పు మన మీద పడ్డది విభజనలో. అది ఇది కలిపినట్టయితే 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది. సరే, ఇంకేమైనా కొన్ని కార్పొరేషన్లు ఏమిటే ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అయితే అప్పు లేదనేది స్పష్టమైంది కదా. ఇప్పుడు మన జిఎస్డిపి వచ్చి 15 లక్షల కోట్లు అయితే మన అప్పల్లా ఎంత పర్సెంటేజ్ అవుతుంది? లెస్ దెన్ 30%, 40% ఉంటుంది. బట్ అమెరికాది 120, 122, 120. మనకు అప్పులు చేయడం, అభివృద్ధి చేసుకోవడం కూడా ఈ 80 ఏళ్లలో మనకు సాధ్యం కాదు. అప్పులు చాలా చేశారు కానీ అభివృద్ధి ప్రొడక్టివ్ రంగం మీద పెట్టలేదు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు గత 1.5 ఇయర్లో, 2 ఇయర్స్ దాదాపు 1.5 ఇయర్ అయింది కదా, 1.5 ఇయర్లో ఆయన చేసిన అప్పులు 2 లక్షల కోట్లు దాటింది. కేసీఆర్ గారేమో 10 ఏళ్ల కాలంలో చేసినప్పుడు 2,88,000 కోట్లు. ఈయన 1.5 ఇయర్లోనే అంత చేశాడు. కేసీఆర్ చేసిందేమో మోర్ దెన్ 80% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాడు, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఉత్పాదక రంగం మీద పెట్టాడు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? 1,58,000 కోట్లు మొన్న అసెంబ్లీలో ప్రకటించాడు. 1,52,000 కోట్లు పథకాల మీద పెట్టాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టినని చెప్పారు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వడ్డీలకేమో 1,52,000 కోట్లు, పథకాలకు 6,000 కోట్లు. చెప్పడం పథకాలని చెప్తారు, బట్ 1,52,000 కోట్లు వడ్డీలు ఇట్లాంటి వాటికి కట్టాడు. వడ్డీలు అంతా కాలే, బట్ ఆయన చెప్పడం అంటే చెప్పాడు. బట్ ఆయన ఈ జీతాలు ఇవ్వలేక, పెన్షన్లు ఇవ్వలేక వాటి మీద పెట్టాడు. తర్వాత కొన్ని రైతు భరోసా ఇట్లాంటివి ఉన్నాయి కదా, రుణమాఫీ, వీటి మీద పెట్టాడు ఆయన. అయితే ఉత్పాదక రంగం మీద పెడితేనేమో ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది, వీటి మీద పెడితే తక్కువ వస్తుంది. రాదని కాదు. నిన్న కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరు లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో మన ధర్మపురి ఎమ్మెల్యే, ఆయన కూడా నిన్న జగిత్యాల జిల్లాలో జెండా పతాక ఆవిష్కరణలో మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందని చెప్పడం. ఒక పక్కనేమో దేశానికి దిక్సూచిగా మారిందంటారు, దేశంలోనే అగ్ర స్థానంలో తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్నేమో బండబూతులు తిడుతూ ఉంటాడు వాళ్ళ ముఖ్యమంత్రి. అంటే ఇవాళ తెలంగాణ గర్వంగా తలెత్తుకొని నిలబడ్డది భారతదేశంలో మొదటి 5 స్థానాలు. మీరు ఏ పారామీటర్లో చూసినా కూడా మొదటి 5 స్థానాల్లో ఉంది. దానికి కారణం కేసీఆర్, ఆయన అనుసరించిన విధానాలు.
సో ఇప్పుడు దీంట్లో స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటు ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, మరొకసారి బనకచెర్ల అంశం ప్రస్తావించడం. చంద్రబాబు గారేమో నేను బనకచెర్ల గట్టి తీరుతాం, సముద్రంలోకి వృధాగా నీరు పోతున్నాయి, అవి వినియోగించుకుంటే తప్పేంటి అని ఆయన మాట్లాడడం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను రక్షిస్తాము, దాంట్లో వెనక్కి పోము, కాంప్రమైజ్ కామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటారు. సాక్షాత్తు స్వాతంత్ర దినం రోజే ఇద్దరు అబద్ధాలు చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను పక్కదోవ పట్టేయడానికి మీడియా సాక్షిగా ఇద్దరు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్ధం ఏంటంటే సముద్రంలోకి వృధా జలాలు ఏవైతే పోతున్నాయో అవి వృధా జలాలు కాదు, అవి మన రాష్ట్రం వాడుకోకపోవడం వల్ల పోతున్న జలాలు. దాదాపు 600-700 టీఎంసీలు మన తెలంగాణ వాటా. ఆడ పోతున్నాయన్నీ వేదిర శ్రీరామ్ గారు చెప్పిన లెక్కల ప్రకారం, ఎందుకంటే ఆయన అడ్వైజర్గా పనిచేశాడు కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే 1150 టీఎంసీలు కూడా పోవట్లేదు యావరేజ్గా. తర్వాత ఇవి వృధా జలాలు కాదు, అవి పై రాష్ట్రాల వాటా అన్నాడు. ఇప్పుడు మనం లెక్కలు చూస్తే మనయే ఒక 600-700 టీఎంసీలు మన వాటా పోతున్నది, అందులో వాడుకోలేదు. తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఓ 300-350 టీఎంసీలు వాళ్ళే పోతున్నాయి. తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళ వాటర్ నీళ్ళు పోతున్నాయి. కాబట్టి ఈ వాటా నీళ్ళు ఎవరికి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే, ఉదాహరణ ఛత్తీస్గఢ్లో బోధ్గయ ప్రాజెక్ట్ అని కడుతున్నారు. వాళ్ళ వాటా 141 టీఎంసీ అయితే వాళ్ళు కడుతున్నది 300 టీఎంసీలకు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వాడుకుంటారు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి కొన్ని నీళ్లు కరెంటు జనరేట్ చేసినప్పుడు వస్తుంది, అవి మనం సీతారామ దగ్గర వాడుకుంటాం, అంతకంటే ముందు దేవాదుల దగ్గర వాడుకుంటాం. ప్రాణహితలో వచ్చే నీళ్ళన్నీ కూడా 30 టీఎంసీ పెట్టాం మనం. దాదాపు 70-80% వాటర్ని మనం మేడిగడ్డ కానుంచి లిఫ్ట్ చేస్తాం. కాబట్టి ఎక్కడ వస్తాయి నీళ్ళు ఇంకా? కాబట్టి చంద్రబాబు చెప్పే దానిలో వృధా జలాలను మేము మళ్లించుకుందాం అనేది ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ వృధా జలాలు కాదవి, మా నికర జలాలు. రెండవది, రేవంత్ రెడ్డి ఒక్క చుక్క నీళ్ళం కూడా పోనీ అన్నాడు కదా, ఇది డ్రామా. ఎందుకంటే ఇప్పుడు కూడా పోతున్నాయి. కనీసం గడ పంపులు ఆన్ చేసి ఎత్తిపోసుకోమంటే నాకు ఎన్డీఎస్ఏ వద్దని చెప్పిందని వాళ్ళ మీద పెట్టి తప్పించుకుంటున్నాడు. ఆయన మెయిన్ ఉద్దేశం డెల్టాకు పంటలు పండాలి, దానికి ఇక్కడి గలగల గోదావరి మేడిగడ్డ దాటి తరలిపోతుండాలి. ఇది ఆయన స్ట్రాటజీ. మనకు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్తాడు. ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేకపోయినట్టయితే నువ్వు ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినావు, ఎజెండాలు ఎందుకు పెట్టినావు, ఎందుకు చర్చించినావు, బయటకు వచ్చి కమిటీ వేసినాం, కమిటీ కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పినావు? అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, వాళ్ళ చర్చ కూడా జరగలేదన్న. వాళ్ళిద్దరు అలయన్స్లో ఉన్నారు. బీజేపీ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఉన్నారు. అలయన్స్లో ఉన్నా కూడా బీజేపీ చంద్రబాబు అలయన్స్ ఉన్నారు, అలయన్స్ చంద్రబాబు రేవంత్ కూడా అలయన్స్ లో ఉన్నారు. చెప్తా, వాళ్ళిద్దరు అలయన్స్లో ఉన్నా కూడా బంకచెర్ల రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. 4 శాఖలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది, గోదావరి బోర్డు రిజెక్ట్ చేసింది, ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ ఇప్పుడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను రిజెక్ట్ చేశారు, కేంద్ర జల సంఘం రిజెక్ట్ చేసింది. నువ్వు 4 కేంద్ర ప్రభుత్వం సంస్థలు రిజెక్ట్ చేసినాక నువ్వు ఎట్లా కమిటీ చేస్తావు? నువ్వు కమిటీ ఏది చెప్పినా ఒప్పుకుంటా అని ఎట్లా చెప్తావు? ఇది డ్రామా కాదా రేవంత్ రెడ్డి? కాబట్టి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతా అని చెప్పేసి ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే ఫైనల్గా ఏం జరుగుతుంది అనుకుంటారు సార్? బనకచెర్ల కట్టి తీరుతారా? దాంట్లో తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా? అంటే హరీష్ రావు గారేమో ఖచ్చితంగా మా నీటి వాటాలు తేల్చండి అని చెప్పి కూడా, మరి ఆయన మాజీ చాలా టైం పడుతుంది, వెంటనే అయ్యేది కాదు. ఒకవేళ మోడీ గారు చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగి రేవంత్ను ఒప్పించుకొని సంతకాలు పెట్టించుకొని తెలంగాణ అభ్యంతరం లేదని చెప్పినా కూడా వెంటనే కట్టేది కాదు. అది దానికి కేంద్ర జల సంఘం లెక్కలు చూడాలి. ఒక సుప్రీంకోర్టు పిటిషన్తోనే ఆగిపోతుంది ప్రోగ్రెస్ అంతా. నిన్న కూడా మా కేసీఆర్ ఫామ్ హౌస్లో హరీష్ రావుతో పాటు కేటీఆర్, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్తో సమావేశమైనట్టు సమాచారంతో దీంట్లో కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు వాళ్ళు అక్కడ అది ఎట్లుంటుందంటే ఒక దుర్భేద్యమైన ప్లేస్ అది. ఆడ ఎవరు రిపోర్టర్స్ వాళ్ళు పిలువంది పోవడానికి లేదు. కాబట్టి ఆడ ఎవరెవరు పోయారు అనేది మనకు తెలియదు. చాలాసార్లు ఎవరెవరు పోయారు అనే దాని మీద పత్రికలు రాసిన దానికున్న అక్కడ పోయిన వాళ్ళ దానికి సంబంధమే లేకుండా జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి దగ్గరికి ఎవరు పోయినా కూడా కాళేశ్వరం మీద మాత్రం సుప్రీంకోర్టుకు పోవాలనేది ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. ఎందుకున్నది అంటే పీసీ ఘోష్ కూడా అనేక తప్పులు చేశాడు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చెప్పడానికి, విత్ డ్యూ రెస్పెక్ట్. ఆయన మీద నాకు గౌరవం ఉంది. బట్ కాళేశ్వరం అనేది ఎవరికి అర్థం కాదు, చెప్పిన కదా. ఇప్పుడు 4 గుడ్డి వాళ్ళు ఏనుగు కథ లాంటిది అది. ఆయనేమో అసలు ఇంజనీర్ కాదు. ఆయన అంత డీప్గా దాన్ని అంతా పరిశోధించి ఎక్కడ ఏమున్నది అనేది పెద్దగా స్టడీ చేయలేదు. ఆయన ముందున్న ఆధారాలను బట్టి వీళ్ళు ఏవైతే ఇచ్చినలో దాన్ని బట్టి కొన్ని పొరపాట్లు జరిగినాయి.
ఒకటి ఆయన చేసిన బ్లండర్ ఏంటంటే ఆ రిపోర్ట్లో, అంటే పూర్తి రిపోర్ట్ వస్తే మనం ఖచ్చితంగా మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా కోర్టుకు పోతే పూర్తి రిపోర్ట్ వచ్చినాకనే పోతారు అసెంబ్లీ ద్వారా. వాళ్ళు ఆయన చేసిన ఒక గ్లేరింగ్గా కనబడే తప్పేందంటే, రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్లో వాళ్ళు అన్నదేమో మేడిగడ్డ మిడ్ మానేర్ దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇది ఫీజిబుల్ కాదు, ఇది ఆపాలే అని వాళ్ళు చెప్పారు. ఆయన ఏం అర్థం చేసుకున్నాడు, మేడిగడ్డనే ఆపాలన్నారు, మేడిగడ్డనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అన్నారని వీళ్ళు ఏదైతే మీడియా సమావేశంలో రిలీజ్ చేశారో 60 పేజీల నోటు అందులో ఆయన చెప్పినట్టుగా చూపెట్టారు. అదే ఒకవేళ ఘోష్ గారు కనుక చేసి ఉంటే ఆయన చాలా తప్పులు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశంలో ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టుకు వెళ్తున్నారా, అట్ ద సేమ్ టైం ఈ యొక్క బనకచెర్ల ఇష్యూనా? బనకచెర్ల ఇష్యూలో ఇప్పుడు వెళ్ళడానికి ఏం లేదు, ఎందుకంటే కేంద్రం రిజెక్ట్ చేసింది. ఓకే, రేవంత్ రెడ్డి ఒకవేళ సంతకం పెట్టి ఆ సంతకం ఆధారంగా మోడీ గారు కనుక సిడబ్ల్యూసీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నీళ్ళు ఉన్నా లేకున్నా మీరైతే అనుమతి ఇవ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించాలనే అంశంలో మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తడుతుంది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఒకవేళ కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాలని కోర్టుకు పోయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరాన్ని ఉపయోగించుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ అంశం మీద కోర్టు పోవడానికి ఉండదు. ఎందుకంటే కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు కదా. కాళేశ్వరంలో ఇప్పుడు ఈ ఎల్లంపల్లి నుంచి 2 సొరంగాల ద్వారా నీళ్లను 6th, 7th, 8th ఈ 3 ప్యాకేజీలు అంటారు. ఈ ప్యాకేజీలలో ఏంటంటే 2 సొరంగాలు ఫస్ట్ నందిమేడారం పంప్ హౌస్లో పోతాయి. పోయినాక ఆడ సర్జిపూల్ ఉంటుంది, ఆడ ఒక 1/2 TMC వాటర్ స్టోరేజ్ ఉంటుంది. వచ్చే నీళ్ళని వచ్చినట్టు వాళ్ళు పంపులు ఆన్ చేసి 7th ప్యాకేజ్ ఏంటంటే సొరంగాలు, అందులో నుంచి 8th ప్యాకేజీలో పంపిస్తారు. అది గాయత్రి పంప్ హౌస్. ఆ పంప్ హౌస్లో నుంచి మిడ్ మానేర్కి పంప్ చేస్తారు. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరంలో భాగమే కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగిస్తోంది 90%. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఆన్ చేయట్లేదు, ఒక కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ పంపులను ఆన్ చేయలేదు. ఈ 3 కలిస్తే మొత్తం కాళేశ్వరంలో నాట్ ఈవెన్ 10%. బడ్జెట్లో చూసినా, వ్యవస్థలో చూసినా ఓకే, ఈ 3 కింద 1 ఎకరం 94,000 కోట్లలో ఇవి నిర్మించిన కాస్ట్ పెద్ద 7-8,000 కోట్లు, నాట్ ఈవెన్ 10%. రెండవది దీని కింద ఆయకట్టే లేదు. 45 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు, 38 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తది పాతది కలిపి దాని కింద ఉంది. అందులో 3 ఎకరాలు కూడా లేదు ఈ మొత్తం మీద, ఈ 3 బ్యారేజీల కింద. కాళేశ్వరం అంటేనే ఇది. కాకపోతే సైడ్ షిఫ్ట్ చేశాడు, లిఫ్ట్ చేయాల్సింది అక్కడ నుంచి. కాబట్టి వర్షపు నీరు రానప్పుడు ఆయన అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి అది పెట్టుకున్నాడు. కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఏవైతే నీళ్లు సొరంగాల ద్వారా ఈ వ్యవస్థలోకి పోయి మిడ్ మానేర్ నింపి, మిడ్ మానేర్ నుంచి అనంత సాగరు, రంగనాయక సాగరు, అక్కడ నుంచి మన డైరెక్ట్ కొండపోచమ్మ సాగర్కు వయా మల్లన్న సాగర్, ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు పనిచేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న వాదనలో మొత్తానికి వాళ్ళు అనుకున్న వాళ్ళు పంపుల కోసం పోరు, టీఆర్ఎస్ పంపుల కోసం పోదు. వాళ్ళు పోవాల్సింది ఏంటంటే పీసీ ఘోష్ రిపోర్ట్ కనుక ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా వీళ్ళలాగానే ఆరోపణలు చేశాడు అనుకో, అప్పుడు పోతారు వాళ్ళు. ఓకే, 665 పేజీల వచ్చిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుంటారు. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి సార్. సో నీరంతా పోయి సముద్రంలో కలుస్తుంది. సో ప్రభుత్వాలు అంటే ప్రతిపక్షం ప్రభుత్వం ఏదైనా కానీ ఖచ్చితంగా రైతులకు కావచ్చు, సాగునీటి గురించి ఆలోచించాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే మొత్తం వ్యవస్థ అంతా ఖాళీగా ఉంది. మల్లన్న సాగర్లో నీళ్ళు, కొండపోచమ్మలు లేవు, మిడ్ మానేర్లు లేవు, ఎల్లంపల్లి కూడా నిన్న మొన్న వచ్చినాయి. అయితే ఇవి కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవాల్సి ఉండే. ఇప్పుడు వరదలు ఎన్ని రోజులు వస్తాయి, గ్యారెంటీ ఏమున్నది? వరదలు ఇప్పుడు ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి, అట్లేం లేదు కదా. కాబట్టి కొంత ముందే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆ గోదావరిలో నదీ గర్భంలో ఉన్న నీళ్ళని ఎత్తిపోసి వీటన్నిటిలో నింపాల్సిన బాధ్యత ఉంటుంది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 ఎన్నికల సమయంలో అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అవును. సో ఖచ్చితంగా కేసీఆర్ ఒక విజన్తో పోతున్నాడు అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మొదటిసారి 63 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే రెండోసారి 88 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే కేసీఆర్ మొదటిసారి ఉద్యమ ఊపులో గెలిచిండు. తెలంగాణ ప్రజలంతా ఆయనను టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసారు, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసిరు అని చెప్పి అప్పుడు 5 ఏళ్ళు అది ఉద్యమ ఊపులో జరిగింది. రెండోసారి మాత్రం ఖచ్చితంగా ఆయన పాలన చూసే గెలిపించారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా
కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది సార్. ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ కూడా యాక్సెప్ట్ చేసిండు. సో వాళ్ళని ఇప్పుడే మనం తొందరపడి ఏం అడగొద్దు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిర్రు. అయినప్పటికీ తొందర వద్దని చెప్పి ఆయన ఫామ్ హౌస్‌లో కొంత పార్టీ విషయం కావచ్చు, తర్వాత ఇదంతా ఆలోచించుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకు సార్ ఈ కాళేశ్వరంను వినియోగించకుండా, అంటే మంచినీళ్ళు ప్రజలకు కావాలి, సాగునీళ్ళు రైతులకు కావాలి. ఈ మా రిజర్వాయర్లు ఎక్కడ చూసినా మీరు అన్నట్టు నిండుకుండలాగా కనిపిస్తే ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాంగ్రెస్ ఎందుకు కావాలని ఇట్లా చేస్తుందంట? అంటే కాంగ్రెస్కు ఒక 2-3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ మేడిగడ్డ అదే టైంలో దాని కింద వాటర్ సీపేజ్ కావడము, అది బ్లాస్టా లేకుంటే సీపేజ్ తెలియదు. ఇప్పటివరకు కూడా దాని మీద ఏమీ నిర్ధారణ చేయలేదు. ఎన్డీఎస్ఏ చేయలేదు, పీసీ కోచ్ చేయలేదు, ఎవరు చేయలేదు. అవినీతి అని ఒకటి ముద్రేశారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఆ రోజు వరకు పెట్టింది 93,000 కోట్లు. అయితే ఈ ఆరోపణకు ఏదో ఒక రుజువు చూపెట్టాలి కాబట్టి మేడిగడ్డ బ్లాస్ట్ అయింది నా అంచనా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నాసిరకమైన ప్రాజెక్ట్ అని చెప్పి నమ్మియాలి జనాన్ని. నమ్మియాలి కాబట్టి వాటిలలో నీళ్ళు నింపకూడదు. ఇది కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ప్రజల ముందట ఎప్పటి వరకు? నెక్స్ట్ ఎలక్షన్ల దాకా. 10 ఏళ్ళని అధికారంలో ఉంటాను రేవంత్ రెడ్డికి ధైర్యం ఏంటంటే ఈ కాళేశ్వరాన్ని పనిచేయనియద్దు. కాళేశ్వరం పాపం అంతా కేసీఆర్ మీద వేయాలి. అప్పుడు వర్షాలు కనుక కురవకుంటే ప్రజలంతా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మొదటి సంవత్సరం తిరగబడేవారు. బట్ ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఆ కోపం రావట్లేదు వాళ్ళకి. సెకండ్ ఏంటంటే డెల్టాకు నీళ్లు పోతూనే ఉండాలి అక్కడ. ఎందుకంటే గోదావరిలో వచ్చే నీళ్లు ఓన్లీ 3 నెలలే వస్తాయి, వాళ్ళకేమో దాదాపు 7-8 నెలలు నీళ్ళు అవసరం ఉన్నాయి. కాబట్టి అక్కడ పోలవరం కంప్లీట్ అయ్యి స్టోరేజ్ అయిపోయేదాకా రేవంత్ రెడ్డి అదే చంద్రబాబుతో ఆయనకున్న అండర్స్టాండింగ్ వల్ల, అంటే చంద్రబాబు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది, ఇటు చంద్రబాబు రేవంత్కేమో చంద్రబాబుతో అండర్స్టాండింగ్ ఉంది అంటారు. రేవంత్కి ఒక్క కాంగ్రెస్తోనే అండర్స్టాండింగ్ లేదు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇద్దరి మధ్య మనస్పర్ధలు, అండర్స్టాండింగ్, కోల్డ్ వార్ జరుగుతున్నది రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి. మోడీతో బాగానే ఉంది, చంద్రబాబుతో బాగానే ఉంది. ఎందుకు సార్ మొన్న కులగణం చేసిన తర్వాత ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాక షబాస్ అని మెచ్చుకున్నాడు కదా. ఇదంతా మేము దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ప్రజలనే కాదు, స్వయంగా పార్టీ నాయకులను కూడా మోసం చేశాడు రేవంత్ రెడ్డి. నిజంగా మనం శబాష్ అన్నామా తెలంగాణలో? ఏ మీడియా అని అన్నదా, లేకపోతే ఏ అనలిస్ట్ అన్నాడా? అన్ని తప్పుల తడక అన్నారు. ఎందుకంటే జనాభా పోయిన 2011 సెన్సెస్ కంటే జనాభా ఎంత పెరుగుతుంది? అట్లీస్ట్ ఓ 10% అన్న గ్రోత్ ఉంది, 5%, 7% అన్న గ్రోత్ ఉంటుంది కదా. 7% అనుకున్నా కూడా 3.5 లక్షలు. అంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు కూడా ఈ కులగణంలో పాల్గొనలేదు. బీఆర్ఎస్ వాళ్ళిద్దరు పాల్గొనకపోతే జనం పాల్గొనలేదా? ఇక్కడ ఏం జరిగిందంటే ఉద్దేశపూర్వకంగానే అందరి ఇళ్లలో పోయి ఎన్యుమరేషన్ చేయలేదు. కేసీఆర్ ఒక రోజులో చేశాడు సకల జనుల సర్వే. ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఈయన 3 నెలలు 2 నెలలు ఉద్యమం లాగా జరిగిపోయింది. దేశ విదేశాలు అందరూ వచ్చారు. ఈయన ఎంత తప్పుల తడక అని చెప్పడానికి. ఎప్పుడో 14 ఏళ్ల కింద 3,66,000 జనాభా ఉంటే పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. పెరిగితే ఈయనకు అంతే ఎందుకు వచ్చింది? 3,66,000 ఎందుకు వచ్చింది? అది కాక ఓన్లీ 3% పాల్గొనలేదన్నాడు. 3% అంటే 10 lakhs. బట్ ఇక్కడ లెక్క ఏంటంటే ఆ రేషన్ కార్డుల లెక్క కావచ్చు, రేషన్ కార్డులలో ఉన్న జనాభా లెక్క కావచ్చు, ఓటర్ లిస్ట్లో ఉన్న లెక్క కావచ్చు, ఏ లెక్కతో కూడా కంపేర్ చేసినా కూడా ఈ సర్వే తప్పని తెలుస్తా ఉంది. అంటే కులగణన పనికిరాదంటారా ఫైనల్ గా? ఇది ఒక తప్పుల తడక. అప్పుడు కేసీఆర్ చేసిరని ఇందాక మీరు అన్నారు కదా, అది కూడా బయట పెట్టలే కదా సార్? చేయలేదు, ఇద్దరు చేయలేదు. అంటే కేసీఆర్ గారు కొంతకాలం ఆన్లైన్లో పెట్టారు, దానివల్ల కొన్ని ఫిగర్స్ వచ్చినాయి. బట్ ఈయనైతే దాన్ని అసలు కంప్లీట్గా లేదు కూడా, పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఆ రిపోర్ట్ లేదు. అంటే ఇద్దరు కూడా కావాలని దాచిపెట్టడంలో ఆంతర్యం. కేసీఆర్ గారు చేసింది కులగణన కాదు, ఆర్థిక సర్వే. అంటే మొత్తం ఏంటంటే సమగ్ర ఆర్థిక సర్వే. ఆయన చేసింది పాలసీస్ తయారు చేయడానికి, పథకాలు ఎట్లా రూపొందించాలి, ఎవరెవరికి ఏం కావాలి, ఏమున్నది ఏం లేదు, దానికనే ఆయన చేసి ఆ గొర్రెల పథకం, చేపల పథకం, ఫైనాన్స్ కార్పొరేషన్లో కొంత లోన్ల కోసం డబ్బులు పెట్టడం, ఇట్లాంటివన్నీ ఆయన చేశాడు. ఈయనదేమో అది ఓన్లీ కులగణనే కదా. ఓ డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాడు కదా, ఆ కమిషన్కి వేయలేదు అధికారం, జీఏడీ చేసింది. ఇది గొప్పగా ఉన్నదని రాహుల్ గాంధీ ఎందుకు మెచ్చుకున్నాడంటే 97% పాల్గొన్నారని చెప్పిండు కాబట్టి. అది తప్పు కదా. రెండవది, మున్నూరు కాపులలో 6-7 లక్షల మంది రెడ్లు ఉన్నారు. రెడ్డి అని పెట్టుకుంటారు పక్కన, 4 జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుపోయి రెడ్ల ఖాతాలు వేసి మా జనాభా 13 లక్షలు అని చెప్పాడు. ఆ 16 లక్షలు మున్నూరు కాపు జనాభా 13 లక్షలు అన్నారు. 1935లో మున్నూరు కాపుల జనాభా 35 lakhs.
ఏదో హైదరాబాద్ స్టేట్లో తెలంగాణలో 1935లో 35 lakhs ఉంటుంది, 2024లో కూడా 35 lakhs ఉంటుందా? 50-60 లక్షలను మున్నూరు కాపులను 13 లక్షలకు తగ్గించి చూపెట్టాడు. ఎట్లా ఒప్పుకుంటారు? అంటే రెడ్డిలో కలుపుకొని వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎక్కువ పెంచుకున్నాడు. ఓకే, రెడ్లు ఎంత ఉన్నారు? మనం ఏ రకంగా సర్వే చేసినా 2.5 ఉన్నారు. అంటే నేను ఇంతమంది రెడ్లకు మంత్రి పదవులు ఇస్తున్నా మా సామాజిక వర్గం ఉందని చెప్పి చూపెట్టుకోవడానికి. కాబట్టి రేవంత్ రెడ్డిది తప్పుల తడక అనేది తెలియక రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేశాడు. బట్ ఆయన మానసికంగానేమో టెక్నికల్గా కాంగ్రెస్తో ఉన్నాడు, మానసికంగా చంద్రబాబుతో ఉన్నాడు, మోడీతో ఉన్నాడు. సార్ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఒకటి నడుస్తుంది సార్. ఏంది అసలు మార్వాడీస్ వాళ్ళు దేశం అంతటా పల్లెటూర్ల నుంచి చూసుకుంటే కూడా అది ఎవరిచ్చినా కూడా ఆ నినాదానికి విలువ లేదు. అది ప్రజలను ఆకర్షించదు, దాన్ని ఊపు అందుకోదు కూడా. దాన్ని ఇగ్నోర్ చేయడం మంచిది బీజేపీ నాయకులు. ఎందుకంటే బీజేపీ నాయకులు తీసుకునే స్టాండ్ కూడా సరైందే. ఇక్కడ అందరూ ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మార్వాడీస్ ఎప్పుడు వచ్చారు? 300 సంవత్సరాల కింద వచ్చారు. మార్వార్ అనేది రాజస్థాన్లో ఒక ప్రాంతం, గుజరాత్ రాజస్థాన్. ఏంటంటే అక్కడ ఈ నీళ్లు లేవు, పంటలు పండించుకునే పరిస్థితి లేదు. సో వీళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ మార్వాడీస్ ఒక్క తెలంగాణకే రాలే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఇవి తమిళనాడులో కూడా చెన్నైలో వ్యాపారాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పటేల్స్ కానీ మార్వాడ్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే గుజరాత్ పటేల్స్ కావచ్చు, మార్వాడీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చి వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇవాళ వాళ్ళ మీద జెలసీతోనో వాళ్ళ మీద కోపంతోనో వెళ్ళిపోండి అనే హక్కు ఎవరికి లేదు. భారతదేశంలో ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారాలు చేసుకోవడానికి వీసా అక్కర్లేదు. ఒక రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ లేరా, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలలో లేరా? కాబట్టి మార్వాడీస్ అయినా ఇంకొకరైనా వాళ్ళు భారతీయ పౌరులే. కాబట్టి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ స్లోగన్ అది. కాబట్టి అట్లా వెళ్ళిపోవాలి అనడం. ఆయన ఎవరు, రాజ్ ఠాక్రే బాంబేలో కదా నాన్ బాంబేయిట్స్ అంతా వెళ్ళిపోవాలి, నాన్ మహారాష్ట్రియన్స్ వెళ్ళిపోవాలని చెప్పి ఏమైంది? అది ఆ నినాదం వల్ల ఆయన కోట్లు కూడా రాలేదు. అందుకే అది ఏంటంటే కొంతకాలం మీడియాను అట్రాక్ట్ చేస్తుంది తప్ప అది బండి సంజయ్ లాంటి వాళ్ళు రియాక్ట్ కావాల్సిన అంశం కూడా కాదు అది. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడ బిడ్డలే, 10 తరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళంతా. ఎట్లా పోతారు వాళ్ళు? ఎందుకు పోతారు? ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అక్కడక్కడ గొడవలు జరుగుతాయి, అంత మాత్రాన వెళ్ళిపోమనంటారా? అది తప్పది. 42% బీసీ రిజర్వేషన్ అనే అంశం ఇంకా తెరమరుగు అయిపోయినట్టు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% పొలిటికల్గా టికెట్స్ ఇస్తామని చెప్పి ఏవో కొన్ని డ్రామాలు చేశాడు. ఎందుకంటే ప్రజలల్లో కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సెప్టెంబర్ 30 లోపల రిజల్ట్స్ డిక్లేర్ చేయాలన్నది హైకోర్టు. అవును, అయితే ఇప్పటివరకు ఎలక్షన్ షెడ్యూలే డిక్లేర్ చేయలే. ఆయన కొంత ఏమంటారు దింపుడు గల్లం ఆశ అంటారు తెలంగాణలో. ఎవరైనా చనిపోతే ఒకసారి ఆ కాస్టాం దాకా తీసుకుపోయే ముందు కింద వండబెడతారు, చెవులో గట్టిగా అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటారు. ఏమన్నా ఎక్కడన్నా కొంచెం అన్న జీవి ఉంటే కదులుతుందేమో అని. బట్ అట్లా దీని మీద సుప్రీంకోర్టు పోయి అయినా దీన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశాడు. అది పోయి రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అది ఒకవేళ గవర్నర్ కనుక రిజెక్ట్ చేసిండు అనుకో, దాని మీద పోయి కోర్టుకు పోయి స్టే తీసుకునేవాడు ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలని. ఇప్పుడు ఆశ కూడా పోయింది, దింపుడు గల ఆశ కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిందే సెప్టెంబర్ 30 లోపల. ఇక్కడ సర్వే చూస్తే ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అంటే కాన్ఫిడెన్షియల్గా నాకు తెలిసిన సర్వే కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేనే. అలా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చాలా ఎక్కువ ఉంది. అంటే కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని ఒక ప్రశ్న ఉంది. అందులో 58-60% కేసీఆర్కి అనుకూలంగా వస్తే 20-25% రేవంత్ రెడ్డికి వచ్చింది. మిగతా వాళ్ళు చెప్పలేమన్నారు. అట్లే కాన్స్టిట్యున్సీలలో కూడా వాళ్ళు సర్వే చేశారు. చేస్తే ఒక నల్గొండ, ఖమ్మంలో తప్ప ఎక్కడ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్లో కొంచెం బీజేపీ పర్ఫార్మెన్స్ ఉన్నది. బట్ మిగతా తెలంగాణ మొత్తం వన్ సైడ్గా జిల్లా పరిషత్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి. హరీష్ రావు గారు కూడా మొన్న ఏదో సిద్దిపేటలో నేను చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వేనే, కాకపోతే దానికి ఆధారం ఇప్పుడు నేను బయట పెట్టలేను. ఓకే, గతంలో కూడా ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేసింది, తర్వాత ఒక సర్వే సంస్థ కూడా చేసింది. దాంట్లో కూడా బీఆర్ఎస్ నెంబర్ 1లో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ కూడా సర్వే చేసింది. దాదాపు కాంగ్రెస్ సర్వేలో ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ సర్వే కూడా అట్లే వచ్చింది. అన్బయాస్డ్గా 60-70% జిల్లా పరిషత్ స్థానాలు ఈ 33 జిల్లాల్లో
32 జిల్లాలకు జిల్లా పరిషత్ ఉంటుంది. రేవంత్ సర్కార్ వెరీ కాన్ఫిడెంట్గా ఉంది సార్. 20 నెలల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినాము. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. గెలిచి తీరుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పు అది. సో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు చెప్పిన సర్వేలు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఏమన్నా ఉంటుందంటారా పాజిటివ్నెస్? ఇప్పుడు నేనేం చెప్పాను, బీఆర్ఎస్కే ఉంది బాబు. ఒక ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్లో కొంత తక్కువ ఉంది. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రమే అధికార బదిలీ జరుగుతుంది, ప్రభుత్వాలు మారుతాయి సార్. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనం చూసినాం 95 and above percentage, 99 అన్నా కానీ అంత రాదు. ఎందుకంటే అంత రాదు. ఇక్కడ ఏమైతుందంటే అప్పుడు అన్ని వచ్చినాయి, టోటల్ జిల్లా పరిషత్లు వచ్చినాయి. 95 కాదు, 100%. ఓకే, 100% వచ్చినాయి. ఇప్పుడు 100% రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో వీళ్ళ ఎమ్మెల్యేలు లేరు, చాలా ఏరియాలలో ఎమ్మెల్యేలు లేరు. గెలిచిన స్థానాలే 38 ఇప్పుడు ఉన్నాయి. 38లో 10 మంది అక్కడ కాంగ్రెస్ అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అన్నట్టు 100% అప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులను అప్పుడు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఆ పరిస్థితి ఉండదా? నేను అనేది ఏంటంటే పార్టీకి ప్రతికూలత ఉన్న కాడ డెఫినెట్గా గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదో చేస్తారనే నమ్మకం ఉండదు. ఈయన గవర్నమెంట్లు ఉన్నా ఏం చేయట్లేదు కదా. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇస్తలేడు కదా, సరిగ్గా ఇస్తలేడు. సగం మందికే రుణమాఫీ అయింది. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆలోచిస్తారు పబ్లిక్ అంత. కేవలం గవర్నమెంట్ ఉంది కాబట్టి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ బీజేపీకి వదిలేస్తే ఈ 2 జిల్లాలు కాకుండా మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లా. ఇక్కడ మహబూబ్ నగర్ ఎట్లుంటుంది మీరు అన్నట్టు మిగతా జిల్లా? మహబూబ్ నగర్లో మొత్తం 5 ఉన్నాయి కదా జిల్లా పరిషత్. అవును, ఒక్కటి వస్తే ఎక్కువ కాంగ్రెస్కి. 5 ఒకటి ఇప్పుడున్న పరిస్థితి. ఏమన్నా తర్వాత మార్పు ఉంటే చెప్పలేము ఈ 45 రోజుల్లో. తర్వాత నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఖమ్మంలో కూడా ఉంటుంది. ఈ 2 దిక్కుల ఇక అంతే. వీళ్ళ మిగతా జిల్లాల్లో ఎక్కడనో 6-1 చెప్పలేము. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతుల కోసం 75,000 కోట్లు మేము రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ ఇవన్నీ చేసినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఈ రెండేళ్ళు కూడా కాదు, సంవత్సరంన్నరలో మేము 70,000 కోట్లు రైతుల కోసం కేటాయించినామని చెప్తున్నారు. సో రైతులు అనే వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సభ, అంటే జిల్లా పరిషత్లు అన్ని గ్రామాల్లో జరుగుతాయి కాబట్టి అయితే ఆ రైతులే ఆగ్రహంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ. ఇప్పుడు ఎవరికి ఇవ్వకపోయినా ఆగ్రహంగా ఉంటారు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ ఆగ్రహంగా ఉంటారు. ఎవరికి ఇవ్వకపోతే ఏమో డబ్బులు ఏమోలే ఎవరికి ఇవ్వలే కదా అని పక్కోనికి ఇచ్చి నీకు ఇవ్వకపోతే, నీ ఇంటి పక్కోనికేమో 2 లక్షలు రుణమాఫీ అయింది, నీకేమో అప్పులు మిగిలినాయి, రుణమాఫీ చేస్తలేడు. అంటే ఇక్కడ కేవలం మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ మాట్లాడుతున్నారు, మధ్యలో బీజేపీ ఉంది. దాని విషయం బీజేపీ రాష్ట్రం అంతా లేదు. బీజేపీ రాష్ట్రం అంతా అసలు ప్రాతినిధ్యం కూడా లేదు వాళ్ళకి. చాలా నియోజకవర్గాలలో, చాలా జిల్లా పరిషత్లలో పోటీ ఇచ్చే స్థాయిలో లేదు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నిన్న జెండా వందనం రోజు మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ మన జెండానే ఎగురుతుంది, బీజేపీ జెండానే ఎగురుతుంది అని చెప్పారు. ఫస్ట్ ఆయనకు చూపెట్టాలి, ఎర్రకోట మీద కానీ గోల్కొండ మీద కానీ జాతీయ జెండా ఎగురుతుంది, పార్టీల జెండాలు ఎగరవు. వాళ్ళ ఆఫీసుల మీద పార్టీల జెండాలు ఎగురుతాయి. అంటే ఆయన ఉద్దేశం స్పిరిట్ బహుశా మేము అధికారంలోకి వస్తాం ఇంకో సంవత్సరంలో అని అనుకుంటున్నాడు. సంవత్సరంలో అధికారంలోకి రావాలంటే గతంలో బీజేపీ మార్కు రాజకీయం చేయాలి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలి. కానీ కూల్చారు, ఎందుకంటే ఆయన వాళ్ళతో బాగానే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ 2 కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నాయి, అందులో కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు సార్. అంటే 2 జాతీయ పార్టీలు, ఒకటేమో రాష్ట్రంలో అధికారంలో, ఇంకోటి కేంద్రంలో అధికారం. ఈ 2 పార్టీలు టార్గెట్ చేయడంలో కేసీఆర్ ఏదైతే ఇప్పుడు విచారణలు కావచ్చు ఇవన్నీ తట్టుకొని నిలబడి మొత్తానికి ఆ కవిత ఇష్యూ కూడా నడుస్తుంది. కవిత కూడా నిన్న మరొకసారి ఫామ్ హౌస్కి పోయింది, తండ్రిని కలిసింది, మా కొడుకుని తీసుకొని అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్లో ఇంకా ఇదంతా సమస్యపోయినట్టు. అట్ ద సేమ్ టైం ఈ 2 బయట నుంచి బలమైన శత్రువులను ఎట్లా ఎదుర్కొంటారు? అంటే ఇవి చాలా సహజమైన అంశాలు. ఇవి ఇంటర్నల్గా ఒక కుటుంబంలో తప్పకుండా కలతలు వస్తూనే ఉంటాయి. రాజకీయాలలో వాళ్ళకుండే పోటీతత్వము కొంత ఇట్లాంటి సమస్యలకు కారణం అవుతుంది. అది మనం పక్కకు పెట్టినట్టయితే ఈ 2 కేసీఆర్ దృష్టిలో బలమైన పార్టీలు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 2 కూడా బలమైనవి కాదు. తెలంగాణలో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న మారిన పరిస్థితుల్లో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వీళ్ళు అమలు చేయడంలో విఫలం కావడం వల్ల ప్రజలలో ఒక కోపము, ఆగ్రహం అనేది కట్టలు తెంచుకుంటూ ఉన్నది.
ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఒకవేళ అసెంబ్లీకి పెట్టారనుకోండి, గతంలో ఏనాడు రానన్ని సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి. ప్రజల లోపల అటువంటి ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ ఇంకోటి తుడిచిపెట్టుకోపోలే కదా బీఆర్ఎస్. ఒక 1.7, 1.8% కదా ఇద్దరి మధ్య తేడా. రేవంత్ రెడ్డి మీద ఆ మేరకు వ్యతిరేకత పెరగలేదంట. అదే పర్సెంటేజ్ మరి పార్లమెంట్లో తగ్గింది కదా సార్. పార్లమెంట్ ఇది వేరు. పార్లమెంట్ ఏమైందంటే ఇద్దరి మధ్య ఒక లోపాయికారి అండర్స్టాండింగ్ జరిగింది. ఎవరిద్దరి మధ్య? బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీజేపీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. అట్లా కనుక అయితే మొత్తం సీట్లు వచ్చేటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటే 16 ఇద్దరికి వచ్చేటి. పెట్టుకోలేదు. ఎవరిద్దరికి వచ్చేది? కాంగ్రెస్ ఎవరితో అలయన్స్ పెట్టుకున్నా. బీజేపీతో అండర్స్టాండింగ్ కు బీఆర్ఎస్ వస్తే ఈ ఇద్దరికి 16 వచ్చేది. కాంగ్రెస్ బీజేపీ పెట్టుకున్నా వాళ్ళకు 16 వచ్చినాయి. ఒకవేళ బీజేపీతో కాక కాంగ్రెస్తోనే బీఆర్ఎస్ పెట్టుకొని ఉంటే ఇద్దరికి వచ్చేటి. ఇక్కడ ఏమైందంటే ఏ రెండు పార్టీలు కలిసినాయని చెప్పడానికి రిజల్టే ఇది కదా. ఓకే, 16 సీట్లు ఎవరికి వచ్చినాయి. అవును. భారీ వర్షాలు కురుస్తున్నాయి సార్. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ హైదరాబాద్లో మరొకసారి ట్రాఫిక్ కష్టాలు. దీనికోసం మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి భూమి రోడ్ల కింద భారీ బావులు తవ్వాము. ఇక ఎంత పెద్ద వరదలు వచ్చినా మేము ఈ వరదలను పరిష్కరిస్తామని చెప్పిన నేపథ్యం ఇప్పుడు ఎట్లుంది సార్? దీనికి కంపేర్ చేసి కాళేశ్వరం గురించి చెప్తాను నేను. ఏనాడు కూడా కేసీఆర్ నాకు అంతా తెలుసు, మీరు ఇక్కడే కట్టండి, మీరు ఇది చేయండి, అది చేయండి అని చెప్పలే. కానీ రేవంత్ రెడ్డికి నీళ్ళ గురించి ఓనమాలు తెలివై రోడ్ల కింద బావులు తవ్వాలని చెప్పాడు. మొత్తం డబ్బులన్నీ కూడా అలా వరద పాలైపోయినాయి. ఎందుకంటే భారీ వరదలు వస్తాయి హైదరాబాద్లో. ఎందుకంటే ఎక్కడ కూడా చెరువులన్నీ మాయం చేశాం కదా. ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వస్తాయి వరద వచ్చినప్పుడు. ఇది భారీగా వచ్చే ఈ వరదను 5 లక్షల లీటర్లు 10 లక్షల లీటర్లతోని నువ్వు బావులు తవ్వితే బావులు సరిపోతాయి అవి. కాబట్టి మూసీకి మళ్లించడానికి ఆయన ప్రయత్నం చేయాల్సి ఉండే. ఇప్పుడు ఏంటంటే అధికారులు వచ్చి 140 బావులు తవ్విన తర్వాత ఆ బావులన్నీ కూడా ఇవి మేము ఆ నీళ్ళను ఒడిసి పట్టుకోలేక రోడ్ల మీద అన్ని స్టోర్ అవుతూ ఉంటే, గతంలో ఎన్నడూ లేనంత వరద నిండిపోతూ ఉంటే ఇంకా లాభం లేదని ఇప్పుడు వాళ్ళు చెప్తే వాటితో బావులతో ప్రయోజనం పర్పస్ సర్వదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు కంపేర్ చేద్దాం. కేటీఆర్ ఏం చేసిండే వరదంతా మూసిలోకి పోవడానికి రోడ్ల కింద బావులు తవ్వలేదు. ఆయన కింద అంతా నాలా పెట్టి పైన స్లాబ్ వేసి రోడ్డు చేశాడు. ఆడ జాగలేదు నీళ్ళని తీసుకుపోవాలంటే. మీకు గుర్తుండాలి, నిజాంపేటలో ఒకసారి ఫాక్స్ సాగర్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి నిజాం అదేమంటారు అది మన మియాపూర్ దగ్గర ఆ ఏరియాలో నిజాంపేట ఏరియాలో అపార్ట్మెంట్లకు 2-3 ఫ్లోర్లు నీళ్ళు వచ్చినాయి కదా, సెల్లార్స్ అన్ని మునిగిపోయినాయి కదా. ఆయన ఒకటే ఆలోచన చేసాడు, ఈ నీళ్ళు ఎట్లా పోవాలి అంటే ఇక వేరే ఏరియా లేదు, అంతా రోడ్లేనే, కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి పెట్టాడు. పెట్టి దానికి 1000 కోట్లు పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, రోడ్డు తీసేసి దాన్ని పెద్ద నాలా చేశాడు వరద నీరు పోవడానికి. మళ్ళీ పైనుంచి స్లాబ్ వేసాడు. స్లాబ్ వేసి స్లాబ్ మీద రోడ్డు, అంటే రోడ్డు కింద ఆయన నాలా పెట్టాడు. ఈయన రోడ్డు కింద గుంతలు తవ్వాడు. చంద్రబాబు ఇంకుడు గుంతల పాలసీ ఉండదు. ఈ గుంతలు తవ్వితే అది 1,00,000 లీటర్లు అయితే 10 లక్షల లీటర్లు అయితే ఒక పెద్ద భారీ ప్రవాహం వచ్చినప్పుడు ఎట్లా ఆపుతుంది అది? ఇది తెలివి లేని పని. అందుకే అధికారులు ఏం చేస్తారు, సార్ చేసినది ఆలీగా వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. 10 ఓవర్ఫ్లో అయినాయి, ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి 10, 11వ అవుతుంది. 140, 180 వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా మిగతా ఇది అవ్వద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పారు. చెప్పి దీన్ని మనం మూసీలోకి డైవర్ట్ చేయడానికి ఏదన్నా ఆలోచన చేయాలి, కానీ ఈ గుంతలు అవ్వద్దు సార్ అని చెప్పిండు. వాళ్ళు చెప్తే ఇప్పుడు మరి ఆపిండా ఇంకా అది అవుతున్నాడో మనకు తెలియదు. ఓకే సార్, గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో జరిగి బీఆర్ఎస్కి రాజీనామా చేసింది. అదే బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ గువ్వల బాలరాజుతో ఏదైతే మేనాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూలో ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్నవాళ్ళు రోహిత్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా పోతారని ప్రచారం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం కావచ్చు. అంటే ఇప్పుడు ఈ టైంలో బీజేపీకి వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు అవసరం లేదు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నప్పుడే వాళ్ళు అవసరం. ఇప్పట్లో ఆలోచన చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మావోడే అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి కూలనప్పుడు, ఈ ప్రభుత్వం కూల్చనప్పుడు మరి ఎందుకు ఎమ్మెల్యేల గురించి ఆలోచిస్తారు వాళ్ళు అంటే,
కేవలం ఆ బిఎల్ సంతోష్ మీద పెట్టిన కేసు ఉంది కదా, ఆ కేసులోంచి ఆయన బయటపడాలి కదా. కాబట్టి కంప్లైనెంట్ కానీ విట్నెస్లు కానీ ఆరోపణ చేసిన వాళ్ళు కానీ వాళ్ళది ఉండాలనుకుంటారు. మరి వాళ్ళు ఏం ఒత్తిళ్ళు చేసి వాళ్ళు అప్రూవర్గా మార్చుకునే కార్యక్రమంలో కార్యక్రమంలో కావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక లాయర్గా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు దోషులు, సాక్షులను తమ వైపు తిప్పుకోవడానికి, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో రాజీ పడడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఏం ఒప్పందం జరిగిందో నాకైతే ఆయన మీద సంపూర్ణంగా గౌరవం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా, అంతకుముందు కూడా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనతో నాకున్న స్నేహం వల్ల ఆయన మాలాంటి వాళ్ళకు కూడా చెప్పలే ఎందుకు పోతున్నాడు ఏంది అనేది మాకు కూడా తెలియదు. బట్ ఏది ఏమైనా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అడుగడుగున అడ్డు కలుగుతున్నాడు అక్కడ అని చెప్పి ఇప్పుడు ఒక మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది నేటివ్ అలంపూర్. అలంపూర్ కూడా ఎస్సీ రిజర్వ్డే. ఆయన ప్రయత్నం చేసింది బీఎస్పీలో ఉన్నప్పుడు కాగజ్ నగర్. అవును, ఇప్పుడు కూడా కాగజ్ నగర్తో ఆయన సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎందుకు అచ్చంపేటకు వస్తాడు? ఆయన ఎంపీగా పోటీ చేశాడు. కేసీఆర్ గారు కూడా ఆయనకు బీఫామ్ ఇచ్చిండు. ఇదే గోల బాలరాజు కూడా పోయి హార్డ్ వర్క్ చేసిండు ఎంపీగా చేసినప్పుడు. అది చెప్పడానికి ఒక కారణం కావచ్చు, కానీ ఈయన పోవడానికి అది జస్టిఫై చేసుకోవడానికి అయితే సరిపోలేదు. బట్ ఈ టైంలో ఈయనైతే పోయిండు. ఇంకో ఇద్దరు పైలట్ రోహిత్ రెడ్డి కానీ ఇంకొక మన రేగ కాంతారావు కానీ పోతారా లేదని చెప్పలేను. బట్ ఈ పోయిన ఆయనకు ఏమి ఇబ్బంది అయిపోయిండు అని అనుకుంటే బీజేపీ వాళ్ళు ఒత్తిడి అనేది ఉండొచ్చు అనేది ఒకటి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా ఇది 100% రాంగ్ డిసిషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల బాలరాజు ఫ్యూచర్ అంతా కూడా రేపు బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ కనుక ఇక్కడ 2 పార్టీల కంటే ఎక్కువగా బలపడితేనే గోల బాలరాజుకు ఫ్యూచర్ ఉంటుంది. లేకుంటే ఒక సునాయాసంగా ఎమ్మెల్యే 3వ ఎమ్మెల్యే అవకాశాన్ని చేతిలో జారబెట్టుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన డీల్ ఏదైతుందో 100 కోట్ల రూపాయలతోని ఎమ్మెల్యేల కొనుగోలు చేసే అంశము, దాంట్లో మీరు అన్నట్టు గువ్వల బాలరాజు కావచ్చు, హర్షవర్ధన్ కావచ్చు, తర్వాత రేగ కాంతారావు, ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళు నలుగురు కూడా ఆ డీల్లో మనిషికి ఒక 100 కోట్ల రూపాయల డీల్ జరుగుతుంది. దాంట్లో ఎమ్మెల్యే కొనుగోలు అంశం అనేది బాగా సంచలనంగా మారింది కదా. ఇప్పుడు కూడా బీజేపీ మళ్ళీ అప్రూవర్గా మార్చుకునే క్రమంలో ఇలాంటి డీల్ ఏదన్నా జరిగిందంటారా? అది చెప్పలేము మనం. అంటే బాలరాజు అట్లా డబ్బుల కోసం పోయిండని నేను అనుకోను. రేపు ఫ్యూచర్ ఉంటుంది బీజేపీకి అని చెప్పి ఉండొచ్చు, లేదా బయట వచ్చే కామెంట్స్ నమ్మి ఉండొచ్చు. ఆయన సీఎం రమేష్, కవిత వాళ్ళు చేసిన కామెంట్స్ ఏమన్నా నమ్మి ఉండొచ్చు. బీజేపీతో భవిష్యత్తులో మిలాఖత్ అవుతారేమో. ఆయన ఫోన్ కాల్ లీక్ అయిందని చూస్తే తర్వాత ఎట్లా వీళ్ళు అలాగే పోతారు, అందుకే ముందే నేను పోతున్నా అన్నట్టుగా ఏవైతే బయట ప్రచారాలు అయినాయో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కేవలం డబ్బు కోసం. ఆయన పేదోడు కాదు కదా, గోల బాలరాజు పేదోడేం కాదు, డబ్బులు ఉన్నాయి ఆయనకు. ఆయన పార్టీలోకి వచ్చినప్పటికే డబ్బులు ఉన్నాయి ఆయనకి. ఓకే సార్, ఫైనల్గా కేసీఆర్ స్ట్రాటజీ కరెక్టే అంటారా? మొట్టమొదటగా 2014కి కేంద్రంలో అప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు విషయంలో పార్లమెంటులో ఆమోదం తెలిపిన తర్వాత సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కాంగ్రెస్తోనే ఉంటామని చెప్పడం కావచ్చు. ఆ తర్వాత ఆయన మరొకసారి నిర్ణయం తీసుకొని సీఎం కావడము, ఒంటరిగా చేయడం కావచ్చు. ఆ క్రమంలో మరి బీజేపీతో కూడా ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నాడు. బిఎల్ సంతోష్ లాంటి వ్యక్తి, అంటే బీజేపీలో బిఎల్ సంతోష్ ఒక అమిత్ షా, మోడీ ఈ స్థాయిలో ఉండే వ్యక్తి, ఆయనపై ఈ మైనాబాద్ ఫామ్ హౌస్ లాంటి కేసులు పెట్టడం, ఇదంతా వాస్తవానికి కేసీఆర్ నిజంగానే ఏటికి ఎదురుతున్నాడా? ఆయన చేస్తున్న రాజకీయ వ్యూహం అనేది అదంతా కరెక్టే అంటారా? అంటే కొన్నిసార్లు వ్యూహాలు ఎత్తుగడలు తప్పులు అవుతాయి. జనరల్గా కేసీఆర్ ఏంటంటే చాలా ఆలోచించి ఎత్తుగడలు అనేవి ఉంటాయి. అయితే ఎందుకో అది బెడిసి కొట్టింది ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప. ఆయన ఎప్పుడు కూడా బీజేపీలో విలీనం చేయడు, కాంగ్రెస్లో విలీనం చేయడు. దేశవ్యాప్తంగా ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనుకున్న ఒకే ఒక్క నాయకుడు. అంతకుముందు కొంతమంది అనుకున్నారు జాతీయ పార్టీలుగా తమ పార్టీలను ఎవరికి ప్రత్యామ్నాయం కాకపోయినా. చంద్రబాబు అనుకున్నాడు, కరుణానిధి అనుకున్నాడు, జయలలిత అనుకున్నది, అక్కడ పోయి మమతా బెనర్జీ అనుకుంది, శరద్ పవార్ అనుకున్నాడు, రామ్ విలాస్ పాస్వాన్ అనుకున్నాడు, అజిత్ సింగ్ అనుకున్నాడు. వాళ్ళందరూ అనుకున్న తర్వాత కూడా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం కావచ్చు, జాతీయ స్థాయిలో మరి చేయడం అనుకునేది, ఇది నిజంగానే చేసిన ప్రయోగం సక్సెస్ కాలేదు కదా. అంటే సక్సెస్ అయ్యేదే ఓ చిన్న పొరపాటు వల్ల సక్సెస్ కాలే. ఎందుకంటే ఒక ప్రిపరేషన్ చేయకుండా అనౌన్స్ చేయకూడదు. అంటే హైప్ వేరు, నిజంగా బలం వేరు. ఆ ఇంపాక్ట్ అనేది 2023 ఎన్నికల్లో పడ్డది అనుకోవచ్చు మనం, అసెంబ్లీ ఎన్నికల్లో. అది కూడా ఒక కారణం. అయితే వాపు వేరు, బలం వేరు.
బలంతో మజిల్స్ కండలు వస్తే అది బలం, కొట్లాడితే గెలవగలుగుతారు. కానీ ఏదన్నా ఇన్ఫ్లమేషన్ అంటాం, ఇన్ఫ్లమేషన్తో మంటతో వాపు వచ్చింది అనుకో, వాపును చూసి బలం అనుకుంటే తప్పు కదా. అయితే ఆయన ఆ రోజుల్లో తెలంగాణలో జరిగిన అనేక అంశాల మీద దేశవ్యాప్తంగా మంచి అప్లాజ్ వచ్చింది రైతులకు ఆయన చేసేగా, అందులో అనుమానమే లేదు. అయితే వాళ్ళంతా బస్సులు వేసుకొని వచ్చుడు, కళ్ళు మా దగ్గర పార్టీ పెట్టండి, గిరిధర్ గోమాంగో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, ఇటు ఇక్కడ మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్ర పోయినప్పుడు వచ్చిన స్పందన, ఇదంతా చూసినప్పుడు ఆ పార్టీ శ్రేణులన్నీ ఏమనుకున్నాయంటే జాతీయ పార్టీ పెట్టగలిగితే మన మహారాష్ట్రలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా మనకు బలం బాగా పెరుగుతుంది. ఇవాళ దేశ రాజకీయాల్లో మనం చక్రం తిప్పకపోయినా రాబోయే 5 ఏళ్లలో మనం కొంత బలపడతాం. మెయిన్గా ఆయన నమ్ముకున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక సమస్యలను పట్టించుకోవట్లేదు ఈ జాతీయ పార్టీలు. వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న, లక్షలాది ఎకరాలు ఎడారులుగా మారుతున్నా అసలు ఆ నీళ్ళను మలిపే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఒక మంచి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషించాలి అని అనుకున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లలో ప్రజలు ఓడిపోతుండ్రు అన్నాడు ఆయన. ఏ పార్టీ గెలిచినా ఓడిపోతున్నది మాత్రం ప్రజలే అన్నాడు. ప్రజలను గెలిపించాలంటే నేనే సిద్ధం కావాలని తనకు తాను ఏంటంటే తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు పుష్కలంగా పొందిండు కాబట్టి, మీరే అన్నారు ఇందాక, మొదలు 63 స్థానాలున్న వ్యక్తి 88 స్థానాలను గెలిపించుకోగలిగాడు కదా తన పాలనను చూపెట్టి. భారతదేశ వ్యాప్తంగా ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి ఆయనే భారతదేశ రాజకీయాల్లో ఇది ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి కాంగ్రెస్కి పోటీ లేకుండా పోయింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ ఆలోచించట్లేదు, ఓన్లీ తెలంగాణ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ లేదు. ఒకవేళ ఆయన మంచి ప్రిపరేషన్తో కనుక ఆ లక్ష్యాన్ని ఆయన వదిలిపెట్టలే, ఎందుకంటే ఇప్పటికి భారత రాష్ట్ర సమితే కదా, కాబట్టి ఆ లక్ష్యం ఉంటుంది ఎప్పటికీ. బట్ ఆయన ఇప్పుడు రాజకీయాల మీద మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు, వాటి వరకు ఆయన ఇప్పుడైతే స్ట్రాటజీ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన మళ్ళీ ఒకసారి భారత రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన డ్రీమ్ అయితే ఉంది ఆయనకు. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా, సంతోష్ రావు, వీళ్ళందరూ కూడా బాగా అక్రమంగా ఆస్తులు కూలబెట్టి లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్. అదే ఇప్పుడు ఎవరైతే అంటారో వాళ్ళని కోర్టుకి ఇడ్చాలి. బీఆర్ఎస్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నోరున్నది కదా అని, వాక్ స్వాతంత్రం ఉన్నదని ఏది పడితే అది మాట్లాడద్దు. అవినీతి ముద్ర వేస్తున్నామంటే ఇప్పుడు ఈ తలలో ఒక ఎంట్రికంత ఆధారం చూపెడుతున్నారు వాళ్ళు. ఇన్ని ఎంట్రికలు ఉంటాయి కదా, అవినీతి అనేది ఒక తల అనుకుంటే ఒక చిన్న ఎంట్రికంత ఆధారం రేవంత్ రెడ్డి చూపెట్టిండా, బీజేపీ చూపెట్టిందా, మోడీ చూపెట్టిండా? కాళేశ్వరము రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి, అవును, కాగ్ దగ్గర ఉన్నాయి. మరి అవినీతి మీద ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? ఘోష్ కమిటీ 660 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ డబ్బులు తిన్నట్టుగా ఎక్కడన్నా సాక్ష్యం చూపెట్టిండా? అంటే ఊరికే అనడం కాదు, నేనేమంటున్నా 9.5 సంవత్సరాల పాలనలో ఈ పాలకులు ఎవరైతే కేసీఆర్తో పాటుగా ఆడున్న 17 మంది మంత్రులు, ఆయనతో కలిపి 18 మంది, తర్వాత ఆయన పీరియడ్లో ఉన్న బ్యూరోక్రాట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, ఎవరి మీదనైనా ఒక కంప్లైంట్ పడ్డదా వీళ్ళు అవినీతి పాల్పడ్డారని? ఏసీపీ ఏమన్నా వీళ్ళ మీద వేసిందా? కావాలని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇంజనీర్లను ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మించడం కోసం బట్టగాల్చి మీదేస్తున్నారు. మురళీధర్ గారు, ఆయన వయసు అయింది, 80 సంవత్సరాలు ఉంటాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇదే గవర్నమెంటు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీ సేవలు అవసరం అని చెప్పి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మరి ఆయన అవినీతి పరుడైతే కిరణ్ కుమార్ రెడ్డి కనబడలేదా? కేసీఆర్ గారు ఆయనను 10 సంవత్సరాలు, ఎందుకంటే ఆయన ఒక సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసరే కాక మొత్తం గ్రిప్ ఉన్నది, ఆయన సబ్జెక్టు మీద బాగా పట్టున్న వ్యక్తి. ఎవరు ఏది రాసినా అట్లా గుడ్డిగా సంతకం పెట్టే మనిషి కాదు ఆయన. ఆయన తీసుకుపోయి ఇలా చెంచల్గూడ జైల్లో పెట్టారు. దానివల్ల ఏమైతే చెప్పండి? ఆయన శారీరకంగా మానసికంగా నష్టం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది రేవంత్ రెడ్డికి? అది కూడా ఏంది, కేసీఆర్ను దోషిగా చూపెట్టడం కోసం. వాళ్ళ అబ్బాయి మంచి సంపాదనలో ఉన్నాడు, ఆయనకు రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఈయన కూడా ఒక 40 సంవత్సరాలు ఈఎన్సీగా సిఈగా పనిచేశాడు. ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాస్ గారు కోకాపేటలో, నేనే 97లో ఒక వ్యక్తి ల్యాండ్ కొంటానంటే ఆయనతో పోయినా 3 లక్షలకి ఎకరం అన్నారు. 3 లక్షలకి ఎకరం ఉన్న ల్యాండ్ ఇవాళ 100 కోట్లు 70 కోట్లు పోయింది. ఇప్పటి రేటు అప్పటి భూములకేసి 2000 కోట్లు తిన్నాడని చెప్పి ఇట్లా ఆరోపణలు చేయడం ఎట్లా కరెక్ట్ అయింది? ఇప్పుడు ఆయన ఆస్తులు లెక్క పెడతారు, ఇవాళ మార్కెట్ వాల్యూ లెక్క కడతారు ఏసీబీ వాళ్ళు. ఆయనకు ఉన్నది ఎప్పుడు 40 ఏళ్ళ కింద, అప్పుడు ఎంత త్రో అవే ప్రైస్.
30,000 ఎకరం కొంటే అలా 100 కోట్లు అయింది. 50,000 కోట్లు ఉన్నాయి ఆ. కాళేశ్వరంలో ఇంజనీర్ల దగ్గర అని చెప్పి కూడా కాంగ్రెస్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎల్ఎన్టీ వాడు ₹1 ఇయ్యాడు. మేడిగడ్డ కట్టింది ఎల్ఎన్టీ. అవును. మేడిగడ్డ ఎల్ఎన్టీ వాడు చిన్న జూనియర్ ఇంజనీర్ దగ్గర నుంచి ఈఎన్సీ దాకా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు చూపెట్టండి, ఎక్కడైనా ఆధారము, దేనికైనా సిద్ధం. వాడు ఎల్ఎన్టీ అన్నోడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తన దగ్గర పనిచేస్తే వాళ్ళ ఇంజనీర్లకు జీతాలు ఇస్తాడు తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రూపాయి లంచం వేయడు. ఒక విషయం సార్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావు, ఆయన ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన పేరు ఎక్కడ కాళేశ్వరం కనిపించలేదని చెప్తున్నారు. ఉన్నది పీసీ గోస్దాన్ ఉన్నది, ఫైనాన్స్ సెక్రటరీ అని ఉంటుంది. బట్ చాలా మంచి పర్సన్ అతను. ఆయన ఇవాళ ఒక్కటైతే రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీ చేయడం. ఆయన మీద నాకు ఎటువంటి ఆక్షేపణలు లేవు. ఈజ్ అ నైస్ మంచి పర్సన్. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3.5 రెట్లు 4 రెట్లు పెంచిండు. అంటే 29,000 కోట్లు ఉన్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోయినట్టే, 3.5 లక్షల కోట్లు ఉన్న జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు తీసుకుపోయినట్టే రామకృష్ణారావు పాత్ర లేకుండా జరుగుతుందా? సరే, ఒక మంచి అడ్వైజర్ ఉన్నాడు ఆయనకు. ఆ రోజుల్లో రాజారెడ్డి గారు అని ఉండేవాడు. అటువంటి వ్యక్తి యొక్క సలహాల ప్రకారంగా ఆయన ఆ వ్యవస్థను గాడిలో పెట్టాడు. అంటే ఆయనను కూడా ఖచ్చితంగా వాళ్ళ మిగతా ఐఏఎస్లంతా కూడా మీరు తప్పుకోవాలి, పదవి విరమణ చేయాల్సిందే, మీరు పదవిలో ఉండడానికి అర్హత లేదని సాటి ఐఏఎస్లు కూడా అంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే అలీబాబా దొంగల ముఠాలో ఆయన ఒక నిజాయితీ పడని చెప్తాను నేను. ఓకే, మొత్తానికి కేసీఆర్ కూడా అదే నిజాయితీని బయటపడతారంటారు ఇవన్నిట్లో. కేసీఆర్ని ఎవరేం చేయలేరు, ఎందుకంటే ఆయన అవినీతి చేస్తే కనుక 10 ఏళ్ల కిందనే ఆయన మీద మోడీ గారు మొదటిసారి మోడీకి ఎదురు తిరిగినాడే ఆయన అరెస్ట్ చేయించేవాడు, ఈడీని పంపేవాడు, సిబిఐని పంపేవాడు. రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు సార్? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జైల్లో పెట్టిండు కదా. ఒక్క నిమిషం, అరవింద్ కేజ్రీవాల్ను సీఎంగా అరెస్ట్ చేశారు. శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. మోడీ అదే చేసేవాడు, ఈయన అవినీతి పరుడు అయి ఉంటే. అదన్నీ కూడా ఏంటంటే పేపర్లలో టీవీలలో మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ఏనాడు ఒక్క ఆరోపణ కూడా కంప్లైంట్ రూపంలో పోలీస్ స్టేషన్లలో నమోదు కాలేదు అవినీతి మీద. మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో మేడిగడ్డ మీద పడలేదు. ఏసీబీ దగ్గర కానీ, ఈడీ దగ్గర కానీ, సిబిఐ దగ్గర కానీ బీజేపీ కాంగ్రెస్లు కేసీఆర్ను ఆరోపణలను రుజువు చేసే విధంగా ఒక్కటంటే ఒక్క ఆధారం చూపెట్టలేకపోయినాయి. కాబట్టి అవినీతి అనేది ఆధారం ఉంటేనే నమ్మాలి మనం. ఆధారం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తే మాత్రం ఏదో ఒక నెపం మీద, ఏదో ఒక బట్టగాల్చి మీద వేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ డిసిషన్ అరెస్ట్. బట్ కోర్టులు ఉన్నాయి కదా, ఇమీడియట్ గా బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కనుక ఆధారాలనే కదా ఈయన కూడా జైల్లో పెడతాడు ప్రచారం జరుగుతుంది. శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డిని పట్టుకున్నాడు, రికార్డ్ అయి ఉన్నది. ఓటుకు నోటు ఆ స్కామ్ ఉంది కదా, సెకండ్ డ్రోన్ ఎగిరినప్పుడు ఆధారాలు దొరికినాయి, విజిబుల్గా ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఈయన మీద విజిబుల్గా కానీ ఇడెన్గా కానీ ఏది లేదు కదా, ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ టీడీపీ కనుక వస్తే ఎవరికి ప్లస్ అవుతుంది? చేయాలని కోరుకుంటున్నాను టీడీపీ, ఎందుకంటే వాళ్ళకు రేపు సేమ్ టైం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, మా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. నేనేమంటున్నా, జూబ్లీహిల్స్లో వాళ్ళు పోటీ చేయడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి తేలిపోతుంది ఈ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీకు ఇదే రిజల్ట్ వస్తుందిరా బాబు అని చెప్పి. ఒకవేళ రేవంత్ రెడ్డి తెర వెనుక ఒప్పందం చేసుకొని ఒక డిపాజిట్ కూడా రాని వ్యక్తిని అక్కడ పెట్టాడు అనుకో కాంగ్రెస్ నుంచి, అప్పుడు కొంత టీడీపీకి ఓట్లు వచ్చే మాట వాస్తవం. బీజేపీ కూడా తెర వెనుకుండి చంద్రబాబు వాళ్ళకి చేస్తున్న మేలుకు మేము కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ పెడతామని చెప్పి పెట్టిండ్రు అనుకో, డెఫినెట్గా పోటీ అనేది టీడీపీకి మన బీఆర్ఎస్గా జరుగుతుంది. కానీ తేలిపోతుంది టీడీపీ ఏందో బీఆర్ఎస్ ఏందో తేలిపోతుంది, పెడితేనే మంచిది. 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు ఒక కన్ను తెలంగాణ మీద వేశాడు. ఇప్పటికీ ఆయన ప్రతి సందర్భంలో ఆయనే పొందబెట్టుకున్నాడు కదా ఆయన పార్టీని. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోసం మొదటిసారి ఏమో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సీట్లు పంచుకున్నాడు పొత్తులో, సెకండ్ టైం ఏమో ఆ పొత్తు విఫలమైంది. అంటే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో కనుక పార్టీని మరొకసారి ఎన్నికల్లో నిలబెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి లాభిస్తాను. డిపాజిట్ రావు టీడీపీకి, డిపాజిట్ రావు. ఓకే, పోటీ అనేది మామూలుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్లలో బీజేపీ వర్సెస్ ఉంటుంది. బీజేపీ అనేది మన టీడీపీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప సీట్లు వచ్చే అవకాశాలు లేవు. సో టీడీపీ బీజేపీ అలయన్స్ తెలంగాణలో పెట్టుకుంటేనే ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ థర్డ్ ప్లేస్లో ఉంటారంట. థర్డ్ ప్లేస్లో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది వీకెండ్ తెలంగాణ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో
తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే సర్వేలు కూడా అవే నిజం చేస్తున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా కాలయాపన చేయడానికి కూడా అదే కారణం. సో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ మరొకసారి ప్రభంజనం నిరూపించబోతుంది. దీంట్లో టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలయన్స్‌లో గనక మా తెలంగాణలో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఒకవేళ పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మొత్తానికి భారీ వరదలు, వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ వరద నీటిని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇప్పటికైనా రిజర్వాయర్లను ఆ వరద నీటితో నింపి ప్రజలకు సంబంధించిన సాగునీటి విషయంలో గనక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే గనక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, తర్వాత రానున్న దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.